ఎలాంటి వారికైనా కొన్ని అనుకోని క్లిష్ట పరిస్థితులు అన్నవి ఎదురవుతాయి. అలాంటి సమయంలో కృంగిపోకుండా ఓర్పు సహనంతో ప్రశాంతంగా ఉండగలిగితే వారు ఆ కష్టాలను దాటడమే కాకుండా మరింత అభివృద్ధిని సాధిస్తారని చెప్పారు చాణక్యుడు. ఇదే కాకుండా జీవితాన్ని సాఫీగా సాగించాలంటే ప్రతి మనిషి ఈ 12 విషయాలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పారు చాణక్యుడు. అయితే అవేంటో తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ తప్పక గుర్తు పెట్టుకోవాల్సిన చాణక్యుడు చెప్పిన ఆ 12 విషయాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఒక వ్యక్తి స్వభావం తెలుసుకోవాలంటే అతని మాట ప్రవర్తన బట్టి అంచనా వేయచ్చట. అత్యాశ, దురాశ, స్వార్థపరులను మనం ఎప్పటికీ మార్చలేమట. అందుకే సాధ్యమైనంత వరకు ఆ ప్రయత్నం చేయకపోవడమే మంచిది. ఎక్కడైతే మనకు మర్యాద, గౌరవం ఉండదో అక్కడ ఒక నిమిషం కూడా ఉండకూడదంటున్నారు చాణక్యుడు. ధనవంతులతో ఉంటే ధనం, జ్ఞానవంతులతో ఉంటే జ్ఞానం వస్తుందట. నదులు, వైద్యులు ఉన్న చోటే నివసించాలట. ఎలాంటి గొడవలు లేకుండా ఎక్కువగా ఆహారం, నీరు ఎక్కడ ఉంటుందో అక్కడ ఎక్కువ డబ్బు ఉంటుందట. ప్రతి ఒక్కరూ సరస్సులో నీరు ఉన్నప్పుడు ఉండి నీరు లేనప్పుడు వెళ్ళిపోయే హంసల్లా ఉండాలని సూచించారు చాణక్యుడు. ఒక వ్యక్తిని 10 మంది కీర్తిస్తేనే మనం కీర్తించాలి, లేకపోతే కీర్తించకూడదట. ఉన్నదానిలో జీవించడంలోనే అసలైన ఆనందం ఉంటుందంటున్నారు చాణక్యుడు. ఒక మనిషి సాటి మనిషికి సహాయం చేయకపోతే అతడు బ్రతికి ఉన్నా చనిపోయినట్లే లెక్క. విజయాలను సాధించే వారితో ఉన్న విజయం సాధించిన వారి జీవిత చరిత్రలు చదివినా మనం కూడా సక్సెస్ అవుతామని అంటున్నాడు చాణక్యుడు. జీవితంలో వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోకూడదు. ఎందుకంటే ఏ అవకాశం ఎవరి జీవితాన్ని ఎప్పుడు ఎలా మారుస్తుందో ఎవరికీ తెలియదు అంటున్నాడు చాణక్యుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.